హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయత్నశ్రీ వ్లాగ్స్ అండి. నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బోటీ అండి. బోటీ కర్రీ అయితే చేస్తున్నాను. మా వారైతే బోటీ తీసుకొచ్చారు. ఇదిగోండి దబ్బా అంటారు కదండి. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇదిగోండి వాటర్ అయితే పెట్టుకున్నాను నేను. ఇలా మరిగించుకోవాలండి. వాటర్ కట్టేసుకోవాలి. పొయ్యి మీద ఉండగా అయితే వేయకూడదండి బోటీ. దెబ్బ అయితే బాగా వేడిగా ఉన్నాయి కదండి, ఇప్పుడు అవసరం లేదు. ఇది అయినప్పటికీ కొంచెం చల్లారుతాయి కదండి, అప్పుడు వేస్తాను. చూసారా ఎలా ఉడొచ్చేస్తున్నాను. బోటి బాగా క్లీన్ చేసుకోవాలండి. చూసారా నేను ఎంత బాగా క్లీన్ చేస్తాను. బాగా తెల్లగా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. ముందుగా ఈ బోటిని మనం ఉడికించుకోవాలండి కుక్కర్లో వేసి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అర స్పూన్ పసుపు, అర స్పూన్ మటన్ మసాలా, ఒక స్పూన్ సాల్ట్ అండి. మనం కూర వండినప్పుడు కూడా వేస్తాం కదండి. మూడు ఇలా బాగా కలుపుకుని గ్లాస్ అయితే వాటర్ వేసుకుని ఇది కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ అయితే రానివ్వాలండి. వచ్చిన తర్వాత అప్పుడు కూర ప్రాసెస్ చెప్తానండి. కుక్కర్ అయితే పెట్టేశానండి. ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత నేను కర్రీ చేస్తాను అనమాట. ఇదిగోండి కర్రీకి అయితే నేను ముందుగా ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలండి కొంచెం పేస్ట్ వేసి కూరలో అయితే వేస్తానండి, బాగుంటుంది టేస్ట్. కుక్కర్ అయితే అయిపోయిందండి, కట్టేసాను. ఇప్పుడు కూర వండడానికి గిన్నె అయితే పెట్టానండి.
కూరకు సరిపడా నూనె అయితే వేస్తున్నానండి. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు అయితే బాగా రెడ్గా వేపుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అప్పుడే బోటి కూర చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నాకు బోటి అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమంది బోటి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే అయిపోయిందండి. సరే, బోటి కూడా బాగా ఉడికింది. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయండి ఎర్రగా. ఇప్పుడు ఇందులో ఈ బోటి అయితే వేసేస్తున్నానండి. బోటి అయితే వేసేస్తానండి. ఇందులో సరిపడా కారం, ఇందాక మటన్లో వేసాను కదండి మటన్ మసాలా, కూరలో కూడా వేయాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఆ పేస్ట్ని కూడా వేసేస్తున్నానండి ఇందులో. కొత్తిమీర 1 స్పూన్ వేసాను కదండి. సాల్ట్, తగినంత సాల్ట్. ఇవి బాగా కలుపుకోవాలండి. అన్నీ వేగిపోయినాయి కదండి మసాలాలన్నీ. ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ అయితే వేస్తున్నానండి. వాటర్ కూడా వేసేసాను. దీన్ని బాగా ఎగిరిపోనివ్వాలండి. ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు. ఇంకా మా దగ్గరికి అయిపోవాలండి కూర అయితే. కూర అయితే అయిపోయిందండి. సరే, దగ్గరికి కూడా అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. నా దగ్గర అయితే గోంగూర లేదండి, అందుకే నేను వేయలేదు. గోంగూర కూడా వేసుకొచ్చండి బోటీలో. ఇదేనండి, బోటీ కూర అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.